తదుపరి రాశి కర్కాటక రాశి. ఈ రాశి వారి యొక్క ఫలితాలు శ్రమ అనుకున్న స్థాయిలో ఫలితం ఇవ్వదు కాబట్టి కొంచెం తగ్గి, అంటే వెంటనే అన్నిటికీ అగ్రెసివ్గా ముందుకెళ్ళిపోకుండా ఏ పనులు మనం చేయగలుగుతామో వాటిని మాత్రమే అమలు చేసే ప్రయత్నం చేసుకోండి. మానసికంగా ఒత్తిడి చాలా ఎక్కువగా ఉంటుంది, జాగ్రత్తలు తీసుకోండి. అయితే ఖర్చులు కూడా మీకు ఎక్కువ పెరిగే అవకాశం ఉంది, నష్టాలు కూడా ఎక్కువ వచ్చే అవకాశం కనబడుతోంది. ఈ రోజు మీరు వ్యాపారంలో 10 రూపాయలు లాభం అనుకుంటారు, కనీసం ₹10 కూడా లాభం రానటువంటి పరిస్థితి కనబడుతోంది. నిరాశ చెందకండి. అంటే బేరాలు లేకనో, లేదంటే క్లయింట్లు రాకనో, కస్టమర్స్ రాకనో ఈరోజు చాలా సాదాసీదాగా ఉండే అవకాశాలు కనబడుతున్నాయి. నిరాశ చెందే ప్రయత్నం చేయకండి. మీకు చెప్పదగిన పరిహారము, శని భగవానుడికి ఆలయ దర్శనం చేసుకుని మీ యొక్క కష్టాన్ని చెప్పుకొని, ఎక్కడ మీరు ఇబ్బంది పడుతున్నారో అది చెప్పుకొని ఆ స్వామివారికి ఏదైనా దానము, నల్ల వస్త్రాలు కానీ, నల్ల నువ్వులు కానీ, నల్ల తెలలు లేదా నల్ల మినుములు ఇలాగ మీ శక్తి కొద్దీ దానంగా ఇచ్చుకున్నట్టయితే సానుకూలమైన ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి సింహరాశి. ఈ రాశి వారి యొక్క ఫలితాలు బుధ శుక్ర దృష్టి వల్ల మీకు కొత్త ఆలోచనలు వస్తాయి. ఆ ఆలోచనలు వెంటనే అమలు చేసే ప్రయత్నం చేయండి, సక్సెస్ సాధిస్తారు. స్నేహితులతో కాలక్షేపం చేస్తారు. విద్యార్థులకు ఈరోజు అన్ని రకాలుగా అనుకూలమైన సమయము. మీరు ఏ పని చేపట్టినా సక్సెస్ సాధిస్తారు. కుటుంబంలో అన్యోన్యంగా ఉండబోతోంది. వ్యాపారస్తులకు మంచి లాభాలు వచ్చే అవకాశం కనబడుతోంది. అయితే పరిహారంగా సూర్య అష్టకాన్ని చదువుకోవడంతో పాటు సూర్యుడికి అర్ఘ్యం ఇచ్చుకున్నట్టయితే కనుక మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి కన్యా రాశి. ఈ రాశి వారు అధికారుల యొక్క సహాయ సహకారాలు ఈ రోజు మీకు అందుబాటులోకి వస్తాయి. అయితే ఉద్యోగంలో స్థానచలనాలు కానీ, లేదా వేరే ప్రాంతానికి వెళ్ళడం కానీ, మీ క్యాడర్ మారడం కానీ జరిగే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. పాలిటిక్స్లో అంటే రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి గ్రోత్ కనబడుతుంది. కీలకమైన పదవులను వీళ్ళు తీసుకోబోతున్నారు. కుటుంబంలో గౌరవం పెరుగుతుంది. అన్ని రకాలుగా చాలా చక్కగా ఈ రోజు ఉండబోతోంది. మీరు ఏ పని చేసినా సక్సెస్ అవుతుంది కాబట్టి ఈ రోజుని అస్సలు వృధా చేసుకోకండి. పెట్టుబడులు పెట్టుకోవడానికి కానీ, కొనుక్కోవడానికి కానీ, లేదా అంటే ఏదైనా ప్రాపర్టీస్ కొనుక్కోవడము, లేదా అంటే స్థిర చరాస్తులను దక్కించుకోవడము, ఇలా మీరు ఏ మంచి పని చేసినా సక్సెస్ అయ్యే అవకాశం కనబడుతోంది. ఈ రోజుని వృధా చేసుకునే ప్రయత్నం చేయకండి. అయితే ఈ రోజు మీకు చెప్పదగిన పరిహారము, విష్ణు సహస్రనామ పారాయణ చదవడంతో పాటు విష్ణు సంబంధిత ఆలయ దర్శనం చేసినట్టయితే కనుక మంచి ఫలితాలు పొందుతారు.